వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం గొల్లపల్లి గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులో గొర్రెల కాపరులకు ఒక్కసారిగా చిరుతపులి కనిపించడంతో భయంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుత అడుగులను గుర్తించారు. గొల్లపల్లి వట్టిమల్ల ఏరియాలో గతంలో చాలా వరకు లేగదూడలు గొర్రెల మందపై దాడి చేసినట్లు గ్రామస్తులు వెల్లడించారు. అడవిలోకి పంట పొలాల దగ్గరకు ఒక్కరు రాకుండా గుంపుగా వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. కుటుంబాలు గొర్రెల కాపర్లు ఊరికి పక్కనున్న గెర్రెలలో గుడిసెలు వేసుకొని వాళ్ళు ఒక 5 నుంచి 6 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి అడవికి తీసుకెళ్లడం జరుగుతుంది గొర్రెల్ని. అక్కడ కూడా చాలాసార్లు పులి ఈ గొర్రెలపైన మేకలపైన దాడి చేయడం జరిగింది. గత సంవత్సరం నుండి చాలాసార్లు గొర్రెల కాపర్లకు ఎదురయ్యే గొర్రెలను కానీ మేకలను కానీ తినడం జరిగింది. అలాగే పక్కనున్న తాండాలో కూడా లేగదూడలపైన దాడి చేయడం జరిగింది. ఆ పులి ఈ గొర్రెలను పసిగట్టి ఈ గొర్రెల గుడిసెల కడికి కూడా పులి రావడం జరిగింది. దాన్ని గమనించిన గొర్రెల కాపర్లు అరవడంతో అడవికి పారిపోవడం జరిగింది. అలాగే ఇక్కడ గొర్రెల కాపర్లకు ఇక్కడ వీధి లైట్లు కానీ కరెంటు స్తంభాలు ఏం లేకపోవడంతో పులి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గవర్నమెంట్ తరపు నుండి ఇక్కడికి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ సౌండ్ విన్నారు. ఆల్రెడీ సౌండ్ వింటేనే సౌండ్ విన్నాకనే నాకు 24 గంటలు నాతోనే ఉంటాను. ఏర్పడుతుంది కానీ ఇక్కడ కప్పులు ఉంది. సౌండ్ విన్నారు. ఆల్రెడీ సౌండ్ వింటేనే సౌండ్ విన్నాకనే నాకు 24 గంటలు నాతోనే ఉంటాను. ఏపీ ముఖ్య